హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో క్లాస్ 11కి సంబంధించి న్యూ సిలబస్ ప్రకారం ఫోర్త్ లెసన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1 అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 7 మార్క్స్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకేంటో తెలుసు. మనం ఈక్వేషన్ రాసేటప్పుడు x² + 3x + 3x + 1 = 0 వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్. అలాగే x పవర్ 1 ఉంటే 1 అనేది కనపడుతూ x అని ఉంటే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్పుకుందాం. మనం x² + 1 = 0 అని ఈక్వేషన్ రాసుకొని x² +1 = అవతలకి వెళ్తే -1. x స్క్వేర్ అవతలకి వెళ్తే √-1. దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. √-1 అంటే వాల్యూ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. √-1 వచ్చేసి వాల్యూ ఉండదు. మనం కాంప్లెక్స్ నెంబర్స్లో ఐగా తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. మనం నెక్స్ట్ √-1 తీసేయాలంటే ఐ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ I² = √-1². I² = -1. వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది I² = -1. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ వన్ టైం చెప్తా. మనం x² + 1 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. అప్పుడు x వచ్చేసి ఈక్వల్ టు అవతల సైడ్కి తీసుకున్నాం 1 వచ్చేసి. అప్పుడు x² = -1గా అయింది. నెక్స్ట్ x స్క్వేర్ అవతల సైడ్కి వెళ్తే రూట్ అయింది. అప్పుడు √-1 వచ్చింది. నెక్స్ట్ √-1 అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఐగా డినోట్ చేస్తాం. √-1 అనేది తగ్గదు కాబట్టి, అలా మ్యాథ్స్లో ఉండదు కాబట్టి, ఐ రెండు సైడ్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే I² = √-1² అప్పుడు I² = -1 అయింది. ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. డెఫినేషన్ చెప్పుకుందాం. కాంప్లెక్స్ నెంబర్ Z = a + ib, a, b ఆర్ రియల్ నెంబర్స్. a, b ఆర్ రియల్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం. Z = a + ib. ఏ వచ్చేసి రియల్ పార్ట్ ఆఫ్ Z. మనం సింపుల్గా ఆర్ఈ రియల్ జెడ్గా రాసుకుంటాం. బి = ఇమాజినరీ పార్ట్ ఆఫ్ Z, ఐఎం జెడ్గా రాసుకుంటాం. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఐకి ముందున్న దాన్ని రియల్ పార్ట్ అంటాం, ఐకి తర్వాత ఉన్న వాల్యూని ఇమాజినరీ పార్ట్ అంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డిస్ట్రిబ్యూటివ్ ఫార్ములాస్ అవన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ ఎడిషన్. మన కాంప్లెక్స్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తే Z1 + Z2 = a + c + i × b + d. నెక్స్ట్ కామ్యుటేటివ్ లా అప్లై చేస్తే Z1 + Z2 = Z2 + Z1. నెక్స్ట్ అసోసియేటివ్ లాని కంపేర్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్ తోటి Z1 + Z2 × Z = Z1 + Z2 + Z3. Z1 Z2 Z3 అయింటుంది. నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ. Z + 0 = Z. ఎడిటివ్ ఐడెంటిటీ అంటేనే మనం 0 అని గుర్తుంచుకోవాలి. అది కాంప్లెక్స్ నెంబర్కి 0 యాడ్ చేస్తే Z అయింది. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మనం తీసుకున్న దానికి మైనస్ యాడ్ చేయడమే ఎడిటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ Z అప్పుడు ఇక్కడ మనం ఎడిటివ్ ఇన్వర్స్లో మైనస్ తీసుకోవాలి కాబట్టి -Z = -a + i × -b. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మెథడ్ చూద్దాం. Z1 - Z2 = Z1 + -Z2. ఫర్ ఎగ్జాంపుల్ Z1 = 6 + 3i, Z2 = 2 - i. Z1 - Z2 సబ్ట్రాక్షన్ చేస్తే 6 + 3i -
2 - i, అప్పుడు మనం 6 + 3i తీసుకుంటే మైనస్ ఇక్కడికి వచ్చి మనము a + ib ఫామ్లో రాసుకోవాలి కాబట్టి -2 సైడ్ తీసుకొచ్చి ప్లస్ యాడ్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ సబ్స్ట్రాక్షన్ మెథడ్. సో అలాగే ఇచ్చిన మెథడ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. z1 = 2 + 3i and z2 = -6 + 5i. z1 + z2 = 2 - 6 + i × 3 + i. 3i + 5i కామన్గా i ఉంది. సో కాబట్టి మనం iని కామన్ తీసి 3 + 5గా రాసుకున్నాం. సో నెక్స్ట్ 2 - 6 అంటే -4 వచ్చింది, ప్లస్ 5 + 3 అంటే 8 + 8i = 4 × మైనస్ని కామన్ తీసినప్పుడు మనం 4ని కామన్ తీస్తే 4 × 1 = 4 1 వచ్చింది. 4 × 1 = 4 కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసుకొని ప్లస్ 4 × 2 = 8. సో 2గా తీసుకున్నాం. సో -4 × -1 + 2iగా రాసుకున్నాం. సో అర్థమైంది అనుకుంటున్నాం. అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ లాస్ చూద్దాం. కామిటేటివ్ లా z1 × z2 = z2 × z1. నెక్స్ట్ అసోసియేటివ్ లా z1 × z2 × z3 = z1 × బ్రాకెట్ ఆఫ్ z2 × z3. ఇక్కడేమో z1 z2కి బ్రాకెట్ వచ్చింది, ఇక్కడ z2 z3కి బ్రాకెట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ లా. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే z × 1 యాడ్ చేయాలని. z × 1 = z. వన్ ఆఫ్ ది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్. సో ఇక్కడ మనకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 యాడ్ చేయడం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో 1 = 1 + i × 0 వేస్తే 1 వద్దు కదా, దట్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్. z = a + ib అయినప్పుడు z ఇన్వర్స్ అంటే 1/z. సో =1/a + ibగా వచ్చింది, ఎందుకంటే z = a + ib కాబట్టి. సో మనం a + ibని ఫామ్లో రాసుకోవాలంటే మనం ఇర్రేషనల్ నెంబర్స్లో ప్రాబ్లమ్స్ని యూజ్ చేసి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ a - ib × a - ib చేసుకొని నెక్స్ట్ a - ib దీన్ని a + b × a - b ఫార్ములా యూజ్ చేసి a² - b² రాసుకున్నట్టు ఇలాగా అప్లై చేసి దీన్ని యూజ్ చేసి a - ib a² - ib హోల్² రాసుకున్న తర్వాత a - ib a² ఇక్కడ i² అంటే వాల్యూ ఎంత మనం ఫస్ట్ చెప్పుకున్నాం. i² అంటే -1. సో -i² b². నెక్స్ట్ i² వాల్యూ అంటే -1. -1 × ప్లస్ అవుద్ది. సో a - ib a² + b². ఇక్కడ ఏం లేదు, రేషనలైజేషన్ చేసాం, జస్ట్ i² వాల్యూని అప్లై చేసాం. సో అప్పుడు ఆన్సర్ వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ z ఇన్వర్స్ = ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా విడి తీసుకొని అయినా రాసుకోవచ్చు. a/a² + b² + i × -b/a² + b². నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా z1 బ్రాకెట్ ఆఫ్ z2 + z3 × z1 z2 z1 × z2 + z1 × z3. ఇలా యూజ్ చేసి i = √-1 రాసుకున్నాం. అప్పుడు i² వచ్చేసి -1 వచ్చింది, ఎందుకంటే i² అంటే ఇక్కడ కూడా స్క్వేర్ వచ్చింది, ఇది క్యాన్సిల్ అవుద్ది, √2² క్యాన్సిల్ అవుద్ది. సో నెక్స్ట్ i³ = i³ i²గా i1గా రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు i² వాల్యూ తెలుసు కాబట్టి. సో i² అంటే -1 × i, -1 × i అంటే -i. నెక్స్ట్ i⁴ = i² × హోల్ పవర్ స్క్వేర్. i² అంటే -1 × హోల్², అప్పుడు హోల్² చేస్తే మైనస్ క్యాన్సిల్ అవుద్ది, సో 1 అవుద్ది. సో అలాగా i4 ఆర్ సో ఆన్గా ప్రాక్టీస్ చేయండి ఒకసారి i10 వరకు, క్వశ్చన్స్లో వస్తాయి. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మనము కాంప్లెక్స్ నెంబర్ని మాడ్యులస్ అప్లై చేస్తే mod z = √a² + b² ఫార్ములా అప్లై చేయాలి. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ అప్లై చేస్తే z = a - ib. mod z² = z × z బార్. అంతే కదా.
ఇప్పుడు మోడ్ అంటే మనం మోడ్ని తీసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తాం. అప్పుడు మనకు జెడ్ అంటే పాజిటివ్ వేలో జెడ్, నెగిటివ్ ఏంటి మనం మైనస్ రాయలేం కదా, జెడ్ బార్ రాస్తాం కదా. ఒకసారి చెప్తున్నాం, జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐపీ, జెడ్ బార్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబీ. సో ఒక నెగిటివ్ ఒకటి పాజిటివ్గా రాయాలి కాబట్టి మోడ్లెస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్. నెక్స్ట్ Z1 మోడ్ ఆఫ్ Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు మోడ్ Z1 ఇంటూ మోడ్ Z2. నెక్స్ట్ సెకండ్ది Z1 బై Z2 మోడ్ ఆఫ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ Z1 బై మోడ్ ఆఫ్ Z2. నెక్స్ట్ Z1 Z2 హోల్ బార్ ఈక్వల్ టు Z1 బార్ ఇంటూ Z2 బార్. సో ఇంతవరకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క డెఫినేషన్ ఇంపార్టెంట్, ఫార్ములా ఇంపార్టెంట్, నేర్చుకోండి. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇవన్నీ చెప్పుకున్నాం న్యూ సిలబస్ ప్రకారం. సో మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అన్ ఇమాజినరీ నెంబర్. సెకండ్ క్వశ్చన్, రైట్ ది స్టాండ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ది ఇమాజినరీ యూనిట్ ఆఫ్ ఐ, ఇక్కడ ఆఫ్ ఐ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఐ స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ఐ క్యూబ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ఐ పవర్ 4. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, రైట్ ది వాల్యూ ఆఫ్ ఐ ఇన్వర్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రైట్ ది వాల్యూ ఆఫ్ ఐ పవర్ 5. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐ. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఫైండ్ ది కాంజుగేట్ ఆఫ్ 3 - 4i. సో మీరు ప్రతి క్వశ్చన్ ఫస్ట్ చదివి అర్థం చేసుకొని అప్పుడే ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫైండ్ ది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 5 - 7i. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఫైండ్ ది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు -3 + 9i. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇఫ్ జెడ్ ఈక్వల్ టు 2i - 7, రైట్ రియల్ జెడ్ అండ్ ఇమాజినరీ జెడ్. నెక్స్ట్ 14th, ఫైండ్ రియల్ 3i. నెక్స్ట్ 15th, ఫైండ్ ఇమాజినరీ -4. నెక్స్ట్ 16th క్వశ్చన్, డిఫైన్ ది మోడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఫైండ్ ది మోడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 3 + 4i. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఇఫ్ జెడ్ బార్ ఈక్వల్ టు √13 అండ్ జెడ్ ఈక్వల్ టు 2 + 3i. వెరిఫై చేయమంటున్నారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, రిప్రజెంట్ 3 + 4i ఆన్ ది కాంప్లెక్స్ ప్లేన్. నెక్స్ట్ 20th క్వశ్చన్, యాడ్ 3 + 2i + 4 - 5i. నెక్స్ట్ 21, సబ్ట్రాక్ట్ 2 + 7i - 5 + 3i. నెక్స్ట్ 22 క్వశ్చన్, మల్టిప్లై i ఇంటూ i. నెక్స్ట్ 23 క్వశ్చన్, మల్టిప్లై 2 + i ఇంటూ 3. నెక్స్ట్ 24 క్వశ్చన్, సింప్లిఫై 1/i. నెక్స్ట్ 25 క్వశ్చన్, సింప్లిఫై 1 + i హోల్ స్క్వేర్. నెక్స్ట్ 26 క్వశ్చన్, ఫైండ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ఐ. దీన్ని మనం a + b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి దీన్ని a ఇది b అనుకొని అప్లై చేయడమే. నెక్స్ట్ 27 క్వశ్చన్, ఫైండ్ a + ib అండ్ a ఇంటూ a - ib. దీనిగా చెప్పుకున్నాం, a + b ఇంటూ a - b ఈక్వల్ టు a స్క్వేర్ - b స్క్వేర్. దాన్ని అప్లై చేయడమే, చాలా ఈజీ. సో ఇక్కడ ఐ స్క్వేర్ వచ్చింది కాబట్టి దాన్ని ఐ స్క్వేర్ వాల్యూ రాసి డిఫైన్ చేయడమే. నెక్స్ట్ చెక్ వెదర్ 7i ప్యూర్లీ ఇమాజినరీ. నెక్స్ట్ 29, చెక్ వెదర్ -5 ఈజ్ ప్యూర్లీ రియల్లీ. నెక్స్ట్ 30 క్వశ్చన్, రైట్ ది ఐడెంటిఫై a + ib హోల్ స్క్వేర్. నెక్స్ట్ 31, రైట్ ది ఐడెంటిటీ ఆఫ్ a + ib ఇంటూ c + id. నెక్స్ట్ 32 క్వశ్చన్, రైట్ ది ఐడెంటిటీ ఆఫ్ a స్క్వేర్ + b స్క్వేర్ ఈక్వల్ టు a + ib మోడ్ ఆఫ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 33 క్వశ్చన్, డిఫైన్ ది పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది పోలార్ ఫార్మ్. 34 క్వశ్చన్, రైట్ జెడ్ ఈక్వల్ టు a + ib ఇన్ ది పోలార్ ఫార్మ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ 34 క్వశ్చన్స్, పర్టికులర్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్స్ రాకపోతే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకొకటి, మీకు ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ.